ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తున్నాను. అచ్చం మోతిచూర్ లడ్డూలాగే ఉండిద్ది. దీనికి శనగపిండి అవసరం లేదు, గరిట అవసరం లేదు. ఈ లడ్డూల కోసం పెద్దగా డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. ఎప్పుడైనా మోతిచూర్ లడ్డు తినాలనిపిస్తే ఇంట్లో శనగపిండి చేసే ఓపిక లేదు అనుకుంటే ఈ ప్రాసెస్‌లో ఒకసారి లడ్డు చేసి తిన్నారు అంటే మోతిచూర్ లడ్డూని మర్చిపోతారు. అంత టేస్టీగా ఉండిద్ది. ఈ లడ్డు కోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. ఇంట్లో జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే సరిపోయిద్ది. నేనైతే ఈరోజు ప్రసాదంగా ఈ లడ్డూలు చేస్తున్నాను. నైవేద్యంగా త్వరగా అయిపోద్ది. అందుకని ఈ లడ్డూ చేస్తున్నాను. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యంతా బాగా మెల్ట్ అయ్యేలాగా ఓసారి తిప్పుకోండి. ఇప్పుడు కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని జస్ట్ ఒక 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ హై ఫ్లేమ్‌లో కూడా చేసుకోవచ్చనమాట. కాపోతే ఏంటంటే కంటిన్యూయస్‌గా తిప్పుతూ ఉండాలి. లేదంటే రవ్వ అనేది మాడిపోయిద్ది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఉప్పేసుకొని ఒకసారి మళ్ళీ కలతిప్పుకోండి. ఇలా రవ్వంతా కలర్ చేంజ్ అయిద్ది. వైట్ కలర్‌లోకి వచ్చిద్దనమాట. ఇలా వచ్చింది అంటే రవ్వ మనకి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇదే రవ్వలో ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ పోయాలి. అప్పుడే మనం లడ్డు తినేటప్పుడు ఏంటంటే పంటికి రవ్వ తగలకుండా చాలా సాఫ్ట్‌గా ఉండిద్ది. మెజర్‌మెంట్స్ గుర్తుంచుకోండి. కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేయాలి. రవ్వ ఉడుకుతుంది అన్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదే పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఇష్టముంటే ఏసుకోవచ్చు, లేపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నేను ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూ, తిప్పుతూ ఉన్నాను. జస్ట్ నాకు 15 మినిట్స్ పట్టింది అంతే. ఈ ప్రాసెస్ అంతా. ఫైనల్‌గా వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసేసుకుంది రవ్వంతా. ఫైనల్‌గా అయితే రవ్వ కూడా ఉడికింది. ఓసారి చెక్ చేసుకోండి మెత్తగా ఉంది అంటే రవ్వ ఉడికినట్టు. నెక్స్ట్ ఇలా ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్ పంచదార తీసుకోవాలి. 1 కప్ పంచదార అయితే కరెక్ట్ సరిపోయిద్ది. ఎంత తీపి తినేవాళ్ళైనా సరే 1 కప్ కరెక్ట్ మెజర్‌మెంట్స్ కరెక్ట్ సరిపోద్ది. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా వాటర్ లాగా ఫార్మ్ అయిద్దనమాట. చాలా జ్యూసీగా ఫార్మ్ అయిద్ది. దీన్ని కూడా అంతే. ఇది బాగా దగ్గరికొచ్చేలాగా తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్‌లో అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకోండి. బట్ నేనైతే హై ఫ్లేమ్‌లోనే చేస్తున్నాను. నాకు ప్రసాదానికి కొంచెం లేట్ అయిద్దని. సో, షుగర్ అంతా వేసిన తర్వాత షుగర్ గూడా మెల్ట్ అయ్యి సగం మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇదంతా దగ్గరికి రావాలనమాట. పాన్ నుంచి సెపరేట్ అవ్వాలి. షుగర్ వేసిన తర్వాత ఇది దగ్గర పడ్డానికి నాకు 7 మినిట్స్ అయితే పట్టింది. నేను హై ఫ్లేమ్‌లో చేసుకుంటున్నాను కాబట్టి నాకు 7 మినిట్స్ కల్లా ఇది బాగా దగ్గరకొచ్చేసింది నాకు. ఇప్పుడు కొంచెం ఇలాచి నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మంచిగా తిప్పుకోవాలి. ఇది ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసింది కాబట్టి జస్ట్ స్టవ్ ఆపేసుకున్న తర్వాత కంటిన్యూయస్‌గా ఒక హాఫ్ మినిట్ ఇలా బాగా తిప్పుకోండి. ఆ వేడికే రవ్వ అనేది బాగా కొంచెం బిగుసుకుండిద్దనమాట. ఇన్ కేస్ ఎక్కడన్నా లూజ్‌గా ఉంటే. రవ్వ మిశ్రమాన్ని మధ్యలోకి ఇలా అంటే రవ్వ కలిసిపోకుండా ఇలా ఉంది అంటే కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట. ఈ కన్సిస్టెన్సీ అయితే లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా బాగొస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. జస్ట్ ఒక అరగంట కల్లా ఇది మొత్తం చల్లారిపోయిద్దనమాట. ఈలోపు పూజా సామాను ఏవన్నా ఉంటే క్లీన్ చేసుకొని సర్దేసుకోవచ్చు. ఫైనల్‌గా ఒక అరగంట 20 నాకైతే 20 మినిట్స్ కల్లా చల్లారిపోయింది. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని హ్యాండ్ తోటి మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా మిశ్రమాన్నంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవడమే. మీకు నచ్చితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏసుకోవచ్చు. 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని నెయ్యిలో మంచిగా డ్రై ఫ్రూట్స్ ఎర్రగా వేపుకొని అవి లడ్డూలో యేసుకొని చుట్టుకోవచ్చనమాట. బట్ నేనైతే వెయ్యట్లేదు. నెక్స్ట్ కొంతమందికి లడ్డూలు చుట్టుకోవడం సరిగ్గా రాదనమాట. రౌండ్ షేప్ రాదు. అలాంటప్పుడేంటంటే ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని దాంట్లో రవ్వ మిశ్రమాన్ని పెట్టు చూపిస్తున్నట్టు ఇలా తిప్పామంటే రౌండ్ షేప్‌లో లడ్డూ అయితే రెడీ అయిపోయిద్ది. హ్యాండ్‌తో కూడా పనవసరం లేదనమాట. ఫైనల్‌గా లడ్డూలు చుట్టుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను లడ్డూల కోసం చూడ్డానికి బావుండిద్దని కర్బూజా గింజలుంటే వాటిని కొంచెం ఇలా డెకరేట్ చేశాను. నచ్చితే అలా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా తినొచ్చు. ఇప్పుడు మీకు లడ్డూని చూయిస్తాను. చూసారు కదా! ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్‌గా ఉందో. సేమ్ మోతిచూర్ లడ్డూలాగే ఉండిద్ది. ఈ గోధుమ రవ్వ లడ్డు
మోతీచూర్ లడ్డు 2 పక్కపక్కన పెడితే చూడ్డానికైతే 2 సేమ్‌లా ఉంటాయి. కనుక్కోలేరనమాట. తింటే తప్పితే టేస్ట్ చేసి చెప్పగలరు. అంతేకానీ చూసి మాత్రం చెప్పలేరు. ఏది రవ్వతో చేసిన లడ్డు, ఏది మోతీచూర్ లడ్డు, శనగపిండితో చేసిన లడ్డు అని. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, పండగలప్పుడు త్వరగా ప్రసాదం రెడీ చేయాలంటే ఇలా చేయండి. త్వరగా అయిపోద్ది, టేస్టీగా ఉండిద్ది.